సునంద 5వ భాగం. 4వ భాగంలో సునంద మాటలు, సునంద ప్రవర్తన చూసి అత్తగారు, భర్త నివ్వెరపోతారు. కథ కొనసాగుతుంది. నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు బాధపడుతున్నారు, కానీ నిజానికి యథార్థం అంతే. పూర్వకాలంలో ఒక మగవాడు ఒక ఆడది కలిసి ఉండటానికి ఈ పెళ్లి తంతు అని, ఇన్ని మంత్రాలు అవసరమని, ఇదొక తెంచుకోలేని పవిత్ర బంధమని ఏమీ అనుకునేవారు కాదు. చెప్పానుగా, ఆ కాలంలో ఎవరికి నచ్చిన వారితో వారు కొన్నాళ్ళు ఉండి వాళ్ల మీద మనసు తీరిపోయాక మరొకరితో ఉండేవారని. అలా విడిపోవటానికి ఈ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ హక్కు ఉండేది. అంటే ఇద్దరిలో ఏ ఒక్కరికి ఆ జీవితం నచ్చకపోయినా ఆ జంట తెగతెంపులు చేసుకునేవారన్నమాట. అలా మేమిద్దరం కలిసి ఉంటామని నలుగురికి చెప్పే ముందు, అంటే మనం దాన్ని పెళ్ళి అంటున్నామనుకోండి, 10 మంది పెద్దల ముందు ఆడదానికి ఒక గుర్తుగా ఇది ప్రస్తుతం నా జత అని చెప్పుకోవటానికి మెడలో ఓ తాడో, చేతికి కడియమో, కాలికి మట్టెలో ఏదో ఒకటి ఇచ్చేవారు. కొంతమంది అన్నీ ఇచ్చేవారు. మెడలో వట్టి తాడుకు బదులు దానికో అలంకారం తగిలించడం కూడా వాడుకలోకి వచ్చింది. అదే మంగళసూత్రమైంది. అంటే ఇవన్నీ ఆనాడు ఆడదానికి అలంకారప్రాయంగా భర్త దగ్గర నుండి ఆమె పొందే కానుకలుగా భావించబడేవే తప్ప వాటికి మరెలాంటి పవిత్రత ఉండేది కాదు. మంత్రతంత్రాలు ఉండేవి కావు. క్రమంగా మగవాడిలో స్వార్థం పెరిగింది. ఆడదానికి ఉన్న హక్కులన్నింటినీ ఒక్కొక్కటిగా హరింపచేయాలనే బుద్ధి పుట్టింది. దాంతో మంత్రాలు, తంత్రాలు, ధర్మాలు, వివాహపు తంతు అంటూ నానా రకాల గందరగోళం తయారు చేసి పెట్టాడు. వాళ్ళు చదివే మంత్రాలలోని అర్థమంతా యథార్థమై వాటికి ఒక పవిత్రమైన అలౌకికమైన శక్తి ఉంటే కొన్ని పెళ్ళిళ్ళు 3 నాళ్ల ముచ్చటై ఆ పెళ్లి కూతురు విధవ కావటమో, లేకపోతే ఆ పెళ్లి కొడుకు భార్యని పోగొట్టుకోవటమో ఎందుకు జరుగుతుంది? ఈ దాంపత్య జీవితం అనేది కేవలం ఒక కాంట్రాక్ట్ లాంటిది. 4 బ్రాహ్మణులు 5 రోజులు గొంతు చించుకొని మంత్రాలు చదివినంత మాత్రాన దానికేదో పెద్ద పవిత్రత ఉందని మనం భావించుకోనక్కర్లేదు. భార్యాభర్తల ప్రేమకి, అనురాగానికి కట్టుబడి ఉండాలే కానీ వివాహ బంధానికి కట్టుబడి ఉండాలనుకోవటంలో అర్థం లేదు. భార్య ఆవేశం, ఆమె అభిప్రాయాలు వింటూ విస్మయంతో నోట మాట రానట్లే ఉండిపోయాడు కొంచెంసేపు రమణమూర్తి. ఏమోనమ్మా, పెద్దలు చెప్పింది నమ్మటమే కానీ ఇలా తర్కించుకుని ఆలోచించే శక్తి మాకు లేదు. ఆడదానికి 10 ఏళ్లకి మొగుడు పోయినా, మగవాడికి 15 ఏళ్లకి పెళ్ళాం పోయినా అది వాళ్ళ కర్మఫలం అనుకునే వాళ్ళమే కానీ వివాహ మంత్రాలలో చెప్పబడే అర్థానికే విలువ లేదనే ఆలోచనలు ఎప్పుడూ మాకు వచ్చేవే కావు. నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉందో లేదో కానీ అసలు అలాంటి మాటలు వినటానికే మాకు బాధగా ఉంటుంది అంది కాంతమ్మ బాధగా. నువ్వు చెప్పినట్లు వివాహ బంధంలో పవిత్రత అనేది లేకపోయినా మనిషి నైతిక విలువలకైనా కట్టుబడి ఉండాలంటాం. అది కూడా అక్కర్లేదా అన్నాడు రమణమూర్తి. సింగినాదం. మనసులు కలవక లోపల కుమిలిపోతూ గుండెలని కుళ్ళబెట్టుకుంటూ నీతికి కట్టుబడి ఉన్నామనే ఆత్మవంచన కంటే మనసుకి నచ్చిన మార్గంలో ధైర్యంగా నడవటమే మేలంటాను పట్టుదలగా అంది సునంద. ఛీ, వాదన కోసం ఎంత మొండిగా మాట్లాడగలదు అనుకున్నాడు రమణమూర్తి, భార్య ఆంతర్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ. చదువుకున్న వాళ్ళకి ఆలోచించే శక్తి, అన్ని విషయాలని అర్థం చేసుకోగల శక్తి ఎక్కువగా ఉంటుందంటారు. ఇది చదివిన చదువుతో ఆలోచించి తేల్చి చెప్పింది. వివాహ బంధానికి ఎలాంటి విలువ, పవిత్రత, కనీసం నైతిక ధర్మం అనేది ఏమీ లేవని, ఇంకా 4 రోజులు పోతే దేవుడు, పాపం, పుణ్యం అనేవి కూడా లేవు పొమ్మంటుందేమో అనుకొని ఓ నిట్టూర్పు విడిచింది కాంతమ్మ. అంతలో ఆవిడికి కొడుకు చదువు సంగతి జ్ఞాపకం వచ్చింది. వాడు దీనంతా చదువుకున్నాడు, వాడికి ఆలోచించటం చేతనవును. మరి ఈ ఇద్దరి అభిప్రాయాలలో ఇంత పొంతన లేకుండా పోయిందేం అనుకుని చివరికి చదివిన చదువు కంటే అయినా మనుష్యులు ఆలోచించే విధానంలోనే వ్యత్యాసం ఉంటుంది అనుకుంది. ఇక అక్కడ కూర్చోవాలనిపించక కాఫీ చేస్తానంటూ లేచి వంటగది వైపు వెళ్ళిపోయింది. ఒకలాంటి ఆవేశంలో తన అభిప్రాయాల్ని అంత స్పష్టంగా బట్టబయలు చేసిన సునందకి భర్తమొహం చూడాలంటేనే ఏదోలా అనిపించి లేచి గదిలోకి వెళ్ళిపోయింది. మరి 4 రోజులు గడిచిపోయాయి. సాయంకాలం ఆఫీస్ నుండి తిరిగొచ్చిన రమణమూర్తి మనసు కుతకుత ఉడికిపోతోంది. ఈ మధ్య కొన్ని రోజులుగా ఆఫీస్లో కొంతమంది తనను చూసి ఏమిటో గుసగుసలాడుకోవటం, వ్యంగ్యంగా నవ్వుకోవటం అతను గమనిస్తూనే ఉన్నాడు. కానీ విషయం ఏమిటి అని తెలుసుకోవాలని అతనికి అనిపించలేదు. కానీ వాళ్ళ సాయంకాలం 4 గంటల వేళ కాఫీ తాగుదామని హోటల్కి వెళ్ళొచ్చేసరికి లోపల బల్ల చుట్టూ చేరి కాస్త మెల్లిగా మాట్లాడుకుంటున్న వాళ్ల మాటలు వరండాలోకి వినిపించి టక్కున పాదాలకి ఎవరో సంకెళ్ళు వేసినట్లు అక్కడే ఆగిపోయాడు. మన రమణమూర్తి ఇంతలా కళ్ళు మూసుకొని కూర్చుంటాడని నేనెప్పుడూ అనుకోలేదు.
ఆడవాళ్ళకి సరదాలు వ్యాపకాలు ఉండకూడదు అని నేననను. అయినా ఆ మహిళా సమాజంలో ఇంకా ఎంతమంది ఆడవాళ్ళు లేరు? అంతా అలా బరితెగించి తిరుగుతున్నారా? ఆ నందగోపాల్ ఈవిడ గారి నటన చూడటం కోసమే బెజవాడ్ నుంచి పరిగెత్తుకొచ్చాడట అని ఒకరంటే, సరేలే, మొదటిసారి అతను వచ్చినప్పుడు అందరినీ పిక్నిక్ అంటూ పాలెం ప్రయాణం చేసింది మందాకినీదేవి. అసలు ఆ తోట ఆవిడ తమ్ముడిదేనట. ఆ తోటలో చూడాలట వీళ్ళిద్దరి విహారాలును. అదైపోయిందా? మళ్ళీ ఇక్కడికి వచ్చాక సినిమాకి తయారట. వీళ్ళ భాగవతం చెప్పలేక మా ఆవిడ నోరు నొక్కుంది అని ఇంకొకరన్నారు. ఆఫీసర్ మధ్యాహ్నమే వెళ్ళిపోవటంతో మిగిలిన వాళ్ళకి పని మీద ధ్యాస లేకుండా పోయింది. లోకాభిరామాయణం పారాయణ చేసుకోవాలనుకున్న వారికి రమణమూర్తి సీట్లో లేకపోవటంతో అతని మీదికి మళ్ళింది వాళ్ళ దాడి. మహిళా సమాజం మెంబర్ల ద్వారా సునంద విషయం ఊరంతా పాకి ఆమె ఎరుగున్న వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా ఆమె ఒక చర్చా విషయమైపోయింది. ఇన్నాళ్ళు కాస్త గుసగుసగా మాట్లాడుకునే వాళ్ళైనా ఇవాళ అతను అక్కడ లేడని కాస్త గట్టిగానే చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఇంకలా బయట నిలబడలేక విసురుగా లోపలికి వెళ్ళాడు రమణమూర్తి. అతన్ని చూసి అందరూ ఠక్కున మాటలాపి కళ్ళతోనే సైగలు చేసుకుని ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. ఇంకా ఆ పూటకి పనిచేసే మూడెవరికీ లేదు. టైము అయిపోవస్తోంది. మెల్లిగా ఒక్కొక్కరే పుస్తకాలు దస్తకాలు లోపల పెట్టి తాళాలు వేసుకోవటం మొదలుపెట్టారు. తన డ్రాయర్కి తాళం వేసి అందరికన్నా ముందు యువతల పడ్డాడు రమణమూర్తి. రాత్రి 8 కావస్తుంటే ఇంటికొచ్చింది సునంద. గదిలో అడుగు పెడుతూనే లోపల నిప్పులు కక్కుతున్న కళ్ళతో కసిగా 2 పిడికిళ్ళు బిగించుకొని బోనులో సింహంలా అటు ఇటు తిరుగుతున్న భర్తని చూస్తూనే అప్రయత్నంగా ఒక్కడుగు వెనక్కి వేసింది. వెళ్లకు, ఇలా రా, నీతో చాలా మాట్లాడాలి. అతనంత తీవ్రంగా కఠినంగా మాట్లాడగలడని ఊహించటం కూడా సునందకి సాధ్యం కాలేదు. 2 అడుగులు ముందుకు వేసి టేబుల్ నానుకొని నిలబడింది. ఇప్పటిదాకా క్లాసే జరిగిందా? సునంద ఒకసారి తల ఎత్తి అతని వంక చూసి, లేదు, క్లాసు 6:30కే అయిపోయింది. కాసేపు మందాకినీదేవితో కబురు చెప్తూ కూర్చున్నాను అని తొణక్కుండా సమాధానం చెప్పింది. మందాకినీదేవితోనా? ఆవిడ తమ్ముడితోనా? సునంద ఒక్కసారి ఉలిక్కిపడింది. అయినా ఆ తొట్రుపాటిని అణుచుకుంటూనే పెంకిగానే అడిగింది, ఆయన ఈ ఊళ్ళో ఎందుకుంటారు? తలతిక్క సమాధానం చెప్పకు. అసలు ఎవరున్నారక్కడ? మందాకినీదేవి ఇంకా కొంతమంది మెంబర్లు. అయితే వాడు ఊరికి వెళ్ళిపోయాడన్నమాట. నిజం చెప్పు, వాడిక్కడున్నన్నాళ్ళు నువ్వు వాడితో సినిమాలకి షికార్లకి తిరిగావా లేదా? రమణమూర్తిలో కోపం రంకెలు వేస్తోంది. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం అతనికి సాధ్యం కావడం లేదు. అప్పుడు పాలెం పిక్నిక్కి వెళ్ళి వచ్చిన మర్నాడు నందగోపాల్ సినిమాకి వెళ్దామని తనని అడగటం, తనకి మనస్సులో సరదాగానే ఉన్న మొదట కాస్త భయపడి చివరికి అంగీకరించటం, అతను తామిద్దరికీ తోడుగా మందాకినీదేవిని ప్రయాణం చేయటం, ఆవిడ మొదట అదోలా ముఖం చిట్లించుకొని చివరికి తమ్ముడి మాట కాదనలేక ఒప్పుకోవటం, తను ఓనాడు మధ్యాహ్నం ఏదో సాకు చెప్పి 2 గంటలకే వాళ్ళింటికి వెళ్ళి వాళ్లతో కలిసి మ్యాట్నీ చూసి రావటం అంతా గుర్తుకొచ్చింది సునందకి. చేసిన పని ఒప్పుకోవటానికి భయపడుతున్నావా? వ్యంగ్యం ఆగ్రహం మిళాయించి కర్కశంగా అడిగాడు రమణమూర్తి. భయం ఎందుకు? అయినా నేనేం ఆయనతో కావాలని సినిమాకి వెళ్ళలేదు. ఓనాడు ఆవిడ మధ్యాహ్నం ఆటకి సినిమాకి వెళ్దాం రమ్మన్నారు. సరేనని వెళ్ళాను. తీరా బయలుదేరే ముందు ఆయన వస్తానన్నారు. అప్పుడు నేను మానేస్తాననటం సభ్యతగా ఉండదనిపించి వెళ్ళాను. యథార్థానికి రంగులు పూసి అతన్ని నమ్మించాలని ఎలాంటి బెదురు లేకుండా సమాధానం చెప్పింది. సునంద మొండితనం ధైర్యం చూస్తున్న కొద్దీ అతనిలో కోపం ఇంకా రెచ్చిపోతోంది. సభ్యత, ఆ మాటని ఉచ్చరించగలిగే అర్హత అయినా నీకు లేదు. అసలు నువ్వు ఆవిడతో సినిమాకెందుకు ప్రయాణం అవ్వాలి? నీకు సినిమా చూడాలని ఉంటే నేను తీసుకువెళ్లేవాడినిగా. ఆ అక్క తమ్ముళ్లతో నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరగటం, చూసిన వాళ్ళంతా నన్ను చూసి నవ్వుకోవటం, కాస్త పరువుగా మర్యాదగా బ్రతకాలని నీకు అనిపించదా? అసలు ఈ వివరాలన్నీ భర్తకెలా తెలుసుంటాయా అని ఇందాకటి నుండి ఆలోచిస్తోంది సునంద. తన నడవడి ఊరందరికీ చర్చా విషయం అయి ఉంటుందనే ఆలోచన కూడా ఆమెకు రాలేదు. అక్కడి విషయాలన్నీ ఒక్క అరుంధతికే తెలిసే అవకాశం ఉందనిపించింది. చివరికి అరుంధతి రాజుకు చెప్తే అతనేమైనా స్నేహితుడికి పితూరీలు చెప్పాడు అనిపించి మరింత ఒళ్ళు మండిపోయింది. అంత విసురుగాను సమాధానం చెప్పింది. పనిలేని ప్రతి అడ్డగాడిదా ఏదో అనుకుంటాడని అందరి ముందు ఒదుగుతూ బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. ఈసారి రమణమూర్తి కళ్ళు నిప్పులే కురిశాయి. స్పష్టంగా చెప్తే కానీ ఈ మనిషి దారిలోకి రాదా అనిపించింది. ఒకవేళ నేనే ఆ మాట అంటే? సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అవును అంటారు, చెప్పుడు మాటలు తలకెక్కితే అంటారు. మరి భార్యని బానిసగా చూసుకునే మీకు సరదా సంతోషం ఎలా అర్థమవుతాయి? నోర్మొయ్, ఇంక అర్థం లేని వాదనకు దిగకు. నువ్వేం చెప్పినా నమ్మేసే వెర్రివాడిగా నన్ను జమకట్టకు. ఇప్పుడే చెప్తున్నాను, నాకు ఇలాంటి సరదాలు ఇష్టముండవు.
ఇవాల్టి నుండి నీ పద్ధతి మార్చుకోవటం మంచిది. అంతేకాదు ఇక నుండి హిందీ పాఠాలు, కుట్టు క్లాసు అంటూ నువ్వు ఆ సమాజానికి వెళ్ళటానికి వీల్లేదు. ఆజ్ఞాపిస్తున్నారా? చీమంతైనా బెదరకుండా వెటకారంగా అంది. ఆ ధోరణికి ఒక్క క్షణం రమణమూర్తి నోటంట మాట రాలేదు. ఏ విషయంలోనైనా సరే నిన్ను ఆజ్ఞాపిస్తారని అని నా మీద అధికారం చెలాయిస్తారని కానీ ఎప్పుడు అనుకోవద్దు అన్నారే, వెక్కిరిస్తున్నట్టుగా అంది. అవును అన్నాను. అంతేకాదు నువ్వు సంతోషంగా అంగీకరించాలే కానీ నిన్ను నిర్బంధించి నా మాట చెల్లించుకోవటం ఎంతమాత్రం ఇష్టం ఉండదు అని కూడా చెప్పాను. పాత్రత ఎరిగి దానం, అర్హత ఎరిగి అధికారం ఇవ్వాలనే విషయం తెలిసిందే అయినా నీ నిజాయితీని నేను కించిత్తైనా శంకించలేకపోయాను. అంతేకాదు నీ అందం చూసి మైమర్చిపోయిన నేను ఆ క్షణంలో ఇంకేమీ ఆలోచించలేకపోయాను. ఇంతటి సుందరమైన దేహంలో అంతకన్నా సుందరమైన ఆంతర్యం ఉంటుందనే అనుకున్నాను. కానీ ఒట్టి మేడిపండు లాంటి దానివని ఆనాడు తెలుసుకోలేకపోయాను. అవును నేను మేడిపండునే, కానీ నాకు కనీసం బాహ్య సౌందర్యం అయినా ఉంది. అది కూడా లేని మీకు నన్ను చూస్తే అసూయ, అనుమానం. సునంద నోటి నుంచి తరువాతి మాటలు వచ్చే లోపలే ఆమె చెంప చెళ్ళుమంది. ఛీ, ఎంతకు తెగించారు? చెంప తడుముకుంటూ అతని పట్ల ఉన్న తన అసహ్యాన్ని, కోపాన్ని వెళ్ళగక్కుతూ అంది. తెగించింది నువ్వా, నేనా? నేను తెగించి చేసిన కాని పని ఏమిటో ముందు చెప్పండి. ఒక మనిషితో కలిసి సినిమాకి వెళ్ళినంత మాత్రాన కొంప కూలిపోతుందా? అదైనా మేమిద్దరం ఒంటరిగా ఏం తిరగలేదు. మీ అనుమానానికైనా అర్థం ఉండాలి. పైనుండి బలం ఉంది కదా అని చేయి చేసుకున్నారు. మీరు తిండి బట్ట ఇస్తున్నారు కనుక ఇంకెవరితో మాట మంచి సరదా సంతోషం అంటూ ఏమీ లేకుండా ఎక్కడికి వెళ్లకుండా మీ చెప్పు కింద తేల్లా పడి ఉండాలనుకుంటున్నారేమో. అది నా వల్ల కాదు. వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకుని బ్రతకటం నా తరం కాదు. ఎక్కడ ఉద్యోగంలో చేరినా నా పొట్ట గడవకపోదు. అంతకన్నా ఎక్కువ భోగభాగ్యాలని నేను ఇక్కడ అనుభవించటం లేదు. వెళ్ళు, మహారాజుల వెళ్ళు, ఆ ముచ్చట తీరుతుంది. మొగుడు ఒక్క మాట అంటే ఎదురు తిరిగే ఆత్మగౌరవం, వ్యక్తిత్వం. ఆఫీస్లో పై అధికారులు 10 మంది 10 మాటలు అంటుంటే ఎలా నోరు మూసుకొని పడి ఉండగలవో అప్పుడు తెలుస్తుంది. ఆఫీస్ నుండి కొడుకు చిరాగ్గా రావటం, ఆ తర్వాత కొడుకు కోడలు ఘర్షణ పడటం అంతా అర్థమవుతూనే ఉన్నా పాపనెత్తుకుని మధ్య గదిలోనే ఉండిపోయిన కాంతమ్మ కోడలు చెంప చెళ్ళు మనటంతో పరుగు పరుగున వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు అన్న మాటలు విని ఇంకా తను కలుగు చేసుకోకపోతే లాభం లేదనుకుంటూ, ఏమిటిది, ఇద్దరూ ఇద్దరే మతులు పోగొట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు. కోపం వస్తే తమాయించుకోవాలి కానీ నోటికి ఎంత వస్తే అంతా అనేయటమేనా? నువ్వు పదబ్బాయ్, అన్నం వడ్డిస్తాను. నువ్వు కూడా బట్టలు మార్చుకొనిరా, అన్నం తిందువుగాని అంది. పిల్లిని గిల్లి ఉయ్యాలు ఊపటానికి వచ్చినట్లు మధ్యలో మీరెందుకు వచ్చారు? కసురుకుంది సునంద. నేను గిల్లానా? ఉయ్యాలు ఊపటానికి వచ్చానా? కాంతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరి ఆడది ఉండాల్సిన తీరులో నేను ఉండటం లేదని, ఇల్లు పట్టకుండా తిరుగుతున్నానని వారికి రోజు నూరిపోసింది మీరు కాదు. మీకు ఆడపిల్ల ఉంటే తెలిసేది ఈ కాలం వాళ్ళ సరదాలు, వ్యాపకాలు ఎలా ఉంటాయో. ఆపుకోలేనంత దుఃఖంలో ఉడుకుమొత్తనంతో అత్తగారి మీద విరుచుకుపడింది. ఇంకనైనా నోరు మూసుకో. ఆవిడకే ఒక ఆడపిల్ల ఉండి ఉంటే అది నీలా పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఏనాడో వెన్ను చీరేసేది మా అమ్మ. మరో అమ్మగన్న బిడ్డవి ఆరడ పెట్టడం భావ్యం కాదని అన్ని విధాలా సర్దుకుపోతూ నువ్వు సంసారం బాధ్యత పట్టించుకోకుండా ఊరి మీద తిరుగుతున్నా అది చూసి నేనెక్కడ తప్పు పడతానో అని తనే ఎన్నో విధాలా సమర్థించుకుంటూ నిన్ను కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంది. కనుకనే ఈ మాత్రం గౌరవమైనా నిలిచింది నీకు. మరో అత్తగారైతే నీ పరువు నడివీధిలో ఉండేది, తెలిసిందా? ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు నలుగురు నన్ను చూసి నవ్వుకుంటూ నేను కళ్ళు మూసుకుని కూర్చున్నానని వేళాకోళం చేస్తుంటే నా కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. సరే, అయిందేదో అయింది. ఇక నుండి నువ్వు నీ పెత్తనాలకి తిరుగుళ్ళకి స్వస్తి చెప్పి బుద్ధిగా ఇంట్లో ఉండాల్సిందే శాసిస్తున్నట్టుగా అన్నాడతను. లేకపోతే రోషంగా పౌరుషంగా అడిగింది సునంద. అది నా నోటితో నేను చెప్పలేను. నా దారి నన్ను చూసుకోమంటారు అంతేగా. మహారాజులా వెళ్తాను అంటూ గబగబా సూట్ కేసు తీసి బట్టలు సర్దుకుంటుంటే కాంతమ్మ, రమణమూర్తి కూడా చిత్తరువుల్లా నిలబడిపోయారు. ఒక్క క్షణం తరువాత కాంతమ్మ ముందు తేరుకుని, ఏమిటమ్మా ఈ అఘాయిత్యం? వాడు కోపం వచ్చేదో అంటే నువ్వు పంతం పట్టి కూర్చుంటావా? అంతగా అయితే రేపు ఉదయం బండికి వెళ్ళు. మీ వాళ్ళింట్లో వారం రోజులుండి వద్దు గాని ముందు అన్నానికి పద అని బ్రతిమలాడటం మొదలుపెట్టింది. ఇంకా నాకు ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా అక్కర్లేదు. ఇంకో అరగంటలో రైలుంది. నేను మా ఊరు వెళ్ళిపోతాను. పాపనివ్వండి అని అత్తగారి చేతుల్లోంచి తీసుకోబోతుంటే అంతవరకు గడ్డ కట్టినట్లు నిలబడిపోయిన రమణమూర్తి మెరుపులా దూసుకొచ్చి సునందకి అందకుండా పాపని తల్లి చేతుల్లోంచి చప్పున తను గుంజేసుకున్నాడు. ఏమిటా మోటుతనం? పాపనిటివ్వండి చిరాగ్గా అడిగింది సునంద.
నీకు వెళ్ళాలని ఉంటే నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళు, అంతేకాని పాపం తీసుకెళ్లే అధికారం నీకు లేదు కర్కశంగా అన్నాడతను. పంతం కోసం 10 నెలల పసిగుడ్డుని తల్లి నుండి వేరు చేస్తారా? మీరసలు మనుషులేనా? కాదు, రాక్షసుడిని, అర్థమైందా? ఇంక నన్నేం విసిగించకు. నీకు మీ వాళ్ళింటికి వెళ్ళాలని ఉన్నా లేకపోతే ఇక్కడే ఉండాలని ఉన్నా నాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ పాపని మాత్రం నీతో పంపించను. పంతానికి పోయి పసిదాన్ని ఎన్నాళ్ళు పెంచగలరో నేను చూస్తాను అంటూ చేత్తో పెట్టపట్టుకుని పర్సు తీసుకుని చెప్పులు తొడుక్కుని చరచరా వీధిలోకి నడుస్తుంటే, ఇదేం ప్రారంధం రా, ఈ రాత్రివేళ ఒక్కతి ఎలా వెళ్తుంది? అలా వెళ్ళటం మనకి మాత్రం అవమానం కాదా? వెళ్ళు, వెనక్కి పిలుచుకురా అని కాంతమ్మ చెప్పటం వినిపించింది. అందుకు అతనేం సమాధానం చెప్తాడో వినాలన్న కుతూహలం అణుచుకోవటానికి ఆ సమయంలో కూడా సునందకి సాధ్యం కాలేదు. ముందుకు వేయబోయిన అడుగు ఒక్క క్షణం అక్కడే ఆగిపోయింది. వెళ్ళని అమ్మా, భయమేమిటి? ఇంకా ఊరు మాటుమడగలేదు. రిక్షాలో స్టేషన్కి వెళ్ళి రైలెక్కుతుంది. తెల్లారాక వాళ్ళ ఊరు చేరుకుని ఇంటికి వెళ్తుంది. ఇందులో మనకు వచ్చిన అగౌరవం, అవమానం ఏమీ లేదు. అదంతా దానికే చెందుతుంది. విషయం విన్న వాళ్ళ అమ్మ నాన్నగారు దానికి ఇంత గడ్డి పెట్టి బుద్ధి చెప్పి 3వ నాటికి మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ దిగబెడతారు కసిగా అన్నాడతను. ఎంత అహంకారం! తిరస్కారంగా తల విదిలించుకొని గబగబా వీధిలోకి నడిచింది సునంద. ఇది ఇలా జరగటం ఏం బాగుండలేదబ్బాయ్. నువ్వు ఒకసారి వెళ్ళి బ్రతిమాలుకుని వెనక్కి తీసుకురా కొడుక్కి నచ్చజెప్పబోయింది కాంతమ్మ. మంచి మర్యాద లేకుండా తిరిగిందే కాకుండా అదేమని అడిగితే తిరస్కారంగా మాట్లాడి వెళ్ళిపోయింది. దాన్ని బ్రతిమాలుకోవటం నా వల్ల కాదు, వాళ్లే చూసుకుంటారు అదంతా అన్నాడు రమణమూర్తి చిరాగ్గా. రిక్షాలో కూర్చున్న సునంద తలలో కాసేపటి క్రితం నడిచిన సంఘటన గిరగిరా తిరుగుతోంది. నలుగురు వేలెత్తి చూపే తప్పు తనేం చెయ్యలేదని, సరదాగా అందరితో కలిసి తిరిగానని భర్తతో వాదించింది తను. నిజమే, శారీరకంగా తనకింతవరకు ఎలాంటి అపవిత్రత అంటలేదు. కానీ తన మనస్సు మాటేమిటి? అసంతృప్తితో అశాంతితో బ్రతుకుతున్న తనకి నందగోపాల్ పరిచయం. ఎడారిలో మండుటెండలో నడుస్తుంటే నోరు ఆర్చుకుపోయి ఒగర్పుతో ఆయాసంతో బాధపడుతున్న మనిషికి చల్లటి నీటి చలమను కనిపించినట్లు కాలేదా? అతని ఆకర్షణలో మానసికంగా తను ఎంత స్థితికి దిగి వెళ్ళిపోయిందో అది తనకే తెలుసు. అయితే అది తన తప్పు అని కానీ, జీవితంలో దిగజారిపోవటమని కానీ తను అనదు. ఒకలాంటి ఆత్మవంచన చేసుకుంటూ భారంగా బ్రతుకు వెళ్లదీస్తున్న తనలాంటి వారికి కనీసం ఊహల్లోనైనా తాత్కాలిక ఆనందం పొందే హక్కు లేదని శాసించే అధికారం ఎవ్వరికీ లేదు అనుకుంది. స్టేషన్ ముందు రిక్షా ఆపి నిలబడ్డాడు. రిక్షా అబ్బి అతనికి డబ్బులు ఇచ్చి పెట్టె తీసుకుని లోపలికి వెళ్ళబోతున్న సునందకి హఠాత్తుగా పాదాలు తొట్రుపడినట్లయింది. ఇంకో అరగంటలో బయలుదేరబోయే రైలులో రాజమండ్రి వెళ్లాలనే తను బయలుదేరింది. కానీ హఠాత్తుగా తనను చూడగానే వాళ్ళేమనుకుంటారు అనే ఆలోచన తనకప్పుడు రానేలేదు. ఉత్తరం పత్రం లేకుండా ఒక్కదానివి వచ్చావేమిటి, పాప ఏది అని వాళ్ళు తనని ప్రశ్నలతో ముంచెత్తరా? పోనీ అప్పటికేదో సమాధానం చెప్పి వాళ్ళని తృప్తిపరిచినా తర్వాతేం చెప్పాలి? ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే ఉంటాను అని చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? తల్లిదండ్రుల మనస్తత్వం తనకి తెలియంది కాదు. నీకు ప్రాప్తమైన దానిలో తృప్తిపడి ఊరుకోక ఆ సంసారం వదులుకుని వచ్చి మా పరువు గంగలో కలుపుతానంటావా అని బుద్ధి చెప్పటమే కాదు, తిన్నగా తీసుకొచ్చి ఈయనకు అప్పగించి, ఇదిగో ఇది నీ పెళ్ళాం, దీన్ని కొట్టుకో చంపుకో నీ ఇష్టం, ఇక మాకేం సంబంధం లేదు అని చెప్పి వెళ్తారు. ఆలోచిస్తున్న సునంద చెవుల్లో అంతక్రితం రమణమూర్తి అన్నమాటలే గింగురు మనటం మొదలుపెట్టాయి. విషయం విన్న వాళ్ళ అమ్మ నాన్నగారు దానికే ఇంత గడ్డి పెట్టి బుద్ధి చెప్పి 3వ నాటికి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దిగబడతారు అన్నాడు తను దర్పంగా. ఆ మనిషికి ఎంత అహంకారం అనుకుంటుంటేనే సునంద ఒళ్ళంతా కంపరం పెట్టినట్లుగా ఉంది. అవును మరి అంటారు, మన సంఘం మన కట్టుబాట్లు మగవాడికి అలాంటి అహంకారం గర్వం అన్నీ పట్టం గట్టాయి. పెళ్ళైనాడది చచ్చినట్లు భర్త దగ్గరే పడి ఉండాలి. కనీసం పుట్టింటి అండైనా ఆమెకు ఉండదు అనే నమ్మకం వాళ్ళకి మరింత కొమ్ములు మొలిపించింది. అదేం ప్రారంధమో, ఆడపిల్లల విషయంలో పుట్టింటి వారు కూడా అలాగే ప్రవర్తిస్తారు. మీకు భారం కాకుండా ఉద్యోగం చూసుకుని నా బ్రతుకు నేను బ్రతుకుతానని చెప్పినా వినకుండా అమ్మా నాన్న నన్ను ఇక్కడికి మళ్ళీ తీసుకొచ్చి దిగబెడితే నాకు అంతకన్నా అవమానం ఇంకొకటి ఉంటుందా? అలాంటి బ్రతుకు బ్రతికే కంటే ఎందులోనైనా పడి చావటమే మేలు ఆలోచిస్తున్న సునంద ఉలిక్కి పడింది. నా ఆలోచనలు ఇలా సాగుతున్నాయేమిటి? నా బ్రతుకు నేను బ్రతకగలను అని ఆయనతో సవాల్ చేసి వచ్చిన దాన్ని నేను పిరికిదానిలా చచ్చిపోవటమా? అది ఎన్నటికీ జరగదు. అత్తిల్లు పుట్టిల్లు కాకపోతే మరి ఇంక ప్రపంచంలో నేను బ్రతకటానికి స్థలమే దొరకదా అనుకుంటున్న సునంద మనసులో ఒక మెరుపు మెరిసింది. నందగోపాల్ పేరు గుర్తుకు రాగానే సునందలో కొండంత బలం వచ్చినట్లయింది. అవును,
ఆయన ఉండే పేట పేరు తెలుసు. అంత హోదా డబ్బు ఉన్న మనిషి. ఇంటి గుర్తు ఎవరిని అడిగినా చెప్తారు. అవును, అదే మంచిది. ముందు ఆయన సహాయం వల్ల ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి. తరువాత మిగిలిన విషయాలు ఆలోచించుకోవాలి. వారు పాపనిప్పుడు ఇవ్వకపోవడం మంచిదే అయింది అనుకుని రాజమండ్రికి వెళ్లే ఉద్దేశం మార్చుకుని నిడదవోల్లో రైలు మారి బెజవాడ వెళ్ళటానికి నిశ్చయించుకుంది. టికెట్ కొనుక్కున్నాక ఇంకా పర్సులో 2 రూపాయలే మిగిలాయి. వెంటనే ఉద్యోగం దొరుకుతుందో దొరకదో, అసలు ఆయన ఊళ్ళో ఉన్నారో లేదో, ఈ 2 రూపాయలతో ఆ పరాయి చోట ఎన్నాళ్ళు బ్రతకగలను అన్న ఆలోచనలతో సునందకి చెమటలు పోశాయి. ఛీ, వెధవదరిద్రం, ఒక్కనాడైనా చేతి నిండా డబ్బు ఉంది కనుకనా అని గతాన్నంతా తలుచుకొని మరోసారి తిరస్కారంగా పెదవి విరుచుకుంది. బెజవాడైతే చేరుకుంటాను కదా, ఆ తర్వాత విషయం అక్కడే ఆలోచించుకోవచ్చని మళ్ళీ తనకి తనే ధైర్యం చెప్పుకుంది. నిండా మునిగిన వాడికి చలేమిటన్నట్లుంది ఆమె పరిస్థితి. తెల్లగా తెల్లవారింది. బెజవాడలో రైలు దిగింది. ఒకలాంటి బెరుకుతో సునంద అడుగులు తడబడుతున్నాయి. రాత్రి కూడా భోజనం లేకపోవడంతో మరీ నిస్త్రాణగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. ముందు స్టేషన్లో కుళాయి దగ్గర మొహం కడుక్కొని కాస్త టిఫిన్ తిని కాఫీ తాగింది. పర్సులో మిగిలిన రూపాయిన్నరని మరోసారి లెక్క పెట్టుకుని తిన్నగా వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి తలదూవుకొని శుభ్రంగా మొహం రుద్దుకుని తిలకం దిద్దుకొని చీర మార్చుకుంది. పెట్టే చేత్తో పట్టుకొని దడదడలాడే గుండెతో తడబడే అడుగులతో మెల్లిగా యువతలకొచ్చింది. ఎక్కడికి వెళ్ళాలమ్మా అంటూ 10 మంది రిక్షా వాళ్ళు చుట్టుముట్టారు. నందగోపాల్ పేరు, అతనుండే పేట పేరు చెప్పి ఆయన ఇల్లు తెలుసునా అని అడిగింది ఒక రిక్షా అబ్బిని. నాకు తెలవదమ్మగారు అన్నాడు తను తల గోక్కుంటూ. సరే పద, అక్కడ ఎవరైనా అడుగుదాం. ఎంత ఇవ్వమంటావు అంది. ఇల్లు తెలవదు, ఎత్తుక్కోవాలంటున్నారు. మరి నా కష్టం కనిపెట్టి మీరే ఇవ్వండి అన్నాడతను. చేతిలో రూపాయిన్నర ఉంది. అంతకన్నా ఎక్కువ అడుగుతాడా అనుకుంటూ ఎక్కి కూర్చుంది. కాస్త దూరం వెళ్ళాక రిక్షా ఆపి అతనెవరినో అడిగాడు. సునంద్ అదృష్టం బాగుండి అతనికి నందగోపాల్ ఇల్లు తెలుసు. అట్టే ఎక్కువ దూరం కూడా లేదు. అతను చెప్పిన గుర్తుల్ని బట్టి తిన్నగా రిక్షా తీసుకువెళ్ళి ఇంటి ముందు ఆపాడు. ఎంతిమ్మంటావు అంది కిందకు దిగి. మీ దయ గడుసుగా అన్నాడతను. ₹1 ఇస్తే చాలదంటాడేమో, అయినా పొద్దుటే ఇక్కడ బేరమాడుతూ కూర్చుంటే ఏం బాగుంటుంది అని రూపాయి తీసి చేతిలో పెట్టింది. అతను సంతోషంగా నమస్కారం పెట్టి సూట్ కేసు తీసి సునంద చేతికి అందించాడు. ముందు హాలు తుడుస్తోంది పని మనిషి. అయ్యగారున్నారా అంది సునంద. ఎలాంటి సమాధానం వస్తుందోనని భయపడుతూనే. ఉన్నారు, కూర్చోండి అని కుర్చీ చూపించి లోపలికి వెళ్ళిందది. 2 నిమిషాలలో ఒక వయసు మళ్ళినతను వచ్చాడు. చూడగానే ముందు తెల్లబోయినా తర్వాత ఏ వంటవాడో అయి ఉంటాడని సరిపెట్టుకుంది. అయ్యగారు ఇప్పుడు లేచి మొహం కడుక్కుంటున్నారు. మీ పేరు చెప్పండి అన్నాడతను. సునంద. ఏ ఊరు? నరసాపురం. మరో ప్రశ్న వేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడతను. మరో 5 నిమిషాలలో హలో అన్నమాట వినిపించి తలెత్తి చూసింది సునంద. లుంగీలా కట్టుకున్న జరీ పంచే లాల్చీలో ఉన్న నందగోపాల్ టవల్తో మొహం తుడుచుకుంటూ వచ్చి సునందకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ హఠాత్తుగా ఇంత దయ కలిగిందేమిటి నా మీద అన్నాడు నవ్వుతూ. సునందకు వెంటనే నోరు పెగల్లేదు. అప్పుడే ఆమె పక్కగా కింద ఉన్న సూట్ కేసు మీద అతని దృష్టి పడింది. ట్రైన్ దిగి సరాసరి ఇలాగే వచ్చినట్లున్నారే. మూర్తిగారు పాప ఏరి? వాళ్ళు రాలేదు, నేనొక్కదాన్నే వచ్చాను. సమయానికి మీరు ఊళ్ళో ఉంటారో ఉండరోనని భయపడుతూ వచ్చాను. ఒక్క క్షణం ఏం సమాధానం చెప్పలేదు అతను. తరువాత మృదువుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ నువ్వు ఇవాళ రావటం మంచిదైంది. నేను ఎల్లుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు? తన ఉద్యోగ ప్రయత్నం హుళక్కి అనుకుంటూ భయపడుతూ అడిగింది. ఎల్లుండి వెళ్ళి అక్కడో 2-3 రోజులుండి కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా మకాం ఇక్కడి నుంచి ఎత్తేసి అక్కడే స్థిరపడిపోవాలనుకుంటున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపునే అనుకోకుండా మరోసారి నిన్ను చూడగలగటం చాలా సంతోషంగా ఉంది అని. శాంతయ్య అని పిలిచాడు. అప్పటికే సగం దూరం దాకా వచ్చిన శాంతయ్య తెస్తున్నా బాబు అంటూనే 2 కాఫీ కప్పులు సాసర్లు ఉన్న ట్రే తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? కాఫీ సిప్ చేస్తూ మెల్లిగా అడిగింది సునంద. అవును అని ఒక్క క్షణం ఆగి, దానికి కారణం ఏమిటో చెప్పమంటావా అన్నాడు. చెప్పండి. నువ్వే సునంద, నువ్వే. నెమ్మదిగా మొదలుపెట్టిన అతని గొంతు ఇంకా మృదువుగా మారిపోయింది. నీ నుండి దూరంగా పారిపోవాలనే నేను మరింత దూరం వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాను. వాళ్ళ మొట్టమొదటిసారి నిన్ను చూసిన క్షణం ఎలాంటిదో, దాని మహత్యం ఏమిటో నాకు తెలియదు. కానీ నీ ఆకర్షణ నుండి తప్పించుకోవటం నాకు సాధ్యం కావటం లేదు. ఆ ఆకర్షణ ఎందులోకి దారి తీస్తుందో గ్రహించగలిగిన అక్కయ్య నన్ను మందలించింది. సంసార స్త్రీ జీవితాన్ని నా సరదా కోసం నాశనం చెయ్యొద్దు అని హెచ్చరించింది. ఇంకా మనం ఒకరిని ఒకరం మర్చిపోదాం. అది నీకు
చెప్పి వచ్చానే కానీ దానిని ఆచరణలో పెట్టడం నాకు సాధ్యం కావటం లేదు. నీకు తెలుసుగా, నా భార్య పోయి సంవత్సరం పైన అయింది. అప్పటి నుండి ఎన్ని సంబంధాలు వచ్చినా నేను మళ్ళీ వివాహానికి ఇష్టపడలేదు. తొలి భార్యని మర్చిపోలేక ఆమె అనురాగాన్ని అహర్నిశలు తలుచుకుంటూ శేష జీవితాన్నంతా గడపాలనే ఉద్దేశం నాకేం లేదు. నా మనస్సుకి నచ్చిన వారెవరూ కనిపించలేదంతే. నిన్ను చూసిన క్షణంలోనే అయ్యో, ఈవిడ అవివాహిత అయి ఉంటే నా అంత అదృష్టవంతుడు ఇంకొకటి భూమి మీద లేకపోయేవాడు అనిపించింది. సరే, అన్నీ మనం కోరుకున్నట్లు జరగవుగా. నిన్ను చూడాలని, నీ నటన కళ్ళారా చూడాలని 10 రోజుల పాటైనా నీతో కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడపాలని వచ్చిన నేను అక్కయ్య హెచ్చరికతో ఆనాడే తిరిగి వచ్చేశానే కానీ నా మనస్సు నా స్వాధీనంలో ఉండటం లేదు. సరిగ్గా అప్పుడే మా నాన్నగారి స్నేహితుడు పార్వతీశం గారు మా ఇంటికి వచ్చారు. ఆయన చాలా సంవత్సరాలుగా హైదరాబాద్లో వ్యాపారం చేస్తూ డబ్బు పేరు గడించుకున్నారు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది. ఎదిగిన కొడుకులు 2 ఉన్నారన్న మాటే కానీ వాళ్ళకి జల్సాల మీద విలాసాల మీద ఉన్న శ్రద్ధ వ్యాపారం మీద లేదు. అంత పెద్ద వ్యాపారం వాళ్ళ చేతిలో పెడితే 5-6 ఏళ్లలో పూర్తిగా దివాలా తీయించేస్తారని ఆయనకి భయం వేసింది. అందుకే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. లాభసాటిగా నడుస్తున్న వ్యాపారాన్ని కొంచెం లాభానికి ఎవరికైనా అమ్మివేయటం, ఆ డబ్బులో ఓ వాటా తను తీసుకొని కొడుకులిద్దరికీ చెరొక వాటా ఇవ్వటం, తన డబ్బు బ్యాంకులో వేసుకొని ఓ చిన్న ఇంట్లో ఉంటూ తను భార్య హాయిగా కాలక్షేపం చేయగలరు. ఇంకా కొడుకులు ఆ డబ్బుతో వృద్ధిలోకి వస్తారో పాడైపోతారో అది వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయమే నాకు చెప్పారు. ఏదో ఓ పని చెయ్యాలి కదా అని ఈ లాయర్ వృత్తిలో ప్రవేశించానే కానీ నాకు దాని మీద పెద్దగా ఆసక్తి ఎప్పుడూ లేదు. అందులో నేను ఆర్జించింది లేదు. స్పీడ్గా కారు నడిపితే 3 గంటల్లో వచ్చి నీ ముందు వాలేటంత దగ్గరలో ఉండే కంటే మరి కాస్త దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అది వరకు నుంటే అనుకుంటున్న నేను ఈ అవకాశాన్ని ఊరికే పోనివదలుచుకోలేదు. అయితే మేజర్లైన కొడుకులు ఏమైనా పేచీ పెడతారేమో అనుకున్నాను. నా అభిప్రాయం ఆయనకు చెప్పినప్పుడు అలాంటిదేం లేదు. అలాంటి ఇబ్బంది లేకుండా పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చి అంత పెద్ద వ్యాపారం పరాయి వాళ్లకి పోకుండా తన స్నేహితుడు కొడుకైనా నేను తీసుకోవటం ఆయనకెంతో సంతోషంగా ఉందని పొంగిపోయాడు. నేను వృద్ధిలోకి వస్తే తన పిల్లలు వృద్ధిలోకి వచ్చినట్లే ఉంటుందని సంబరపడిపోయారు. సరే, అన్ని ఏర్పాట్లు చేయమన్నాను. ఆయన వెళ్ళారు. నిన్ననే ఆయన దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయట. 2 రోజుల్లో వెళ్ళి ఆ విషయాలన్నీ చూసుకుని తర్వాత ఇక్కడ ఇల్లు, పాలెంలో తోట అన్నీ అమ్మేసి ఏకంగా హైదరాబాద్లో సెటిల్ అయిపోదామనుకుంటున్నాను. వెళ్లేలోగా నిన్ను మళ్ళీ చూడగలనని కలలో కూడా అనుకోలేదు. నువ్వు ఇలా రావటం. హఠాత్తుగా సునంద కళ్ళల్లో నీటి పొర అతని కంటపడి చెప్పటం ఆపేశాడు. పాపిష్టిదాన్ని, మీరు ఉన్న ఊరు కూడా విడిచిపెట్టి పోయేలా చేస్తున్నాను కొంగు కళ్ళకద్దుకుంటూ అంది. ఎక్కడ ఉంటే ఆ ఊరే మనదవుతుంది. దానికేం గాని ఇంకా నీ సంగతులు చెప్పు. మూర్తిగారు పాప రాకుండా ఒక్కదానివి వచ్చావేం? ఇక్కడ మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? ఇంతసేపు అదేం అడగకుండా నా గోడంతా చెప్పుకుపోయాను. ఎంత బాగుందో చూడు. అసలు నిన్ను చూసిన క్షణంలో సంతోషంతో నా మతి పోయింది అన్నాడు అదోలా నవ్వుతూ. నేనొక్కదాన్నే వచ్చాను అంతే. ఈ ఊళ్ళో చుట్టాలెవరూ లేరు. ఉద్యోగం కోసం ఎక్కడ తిరగాలో ఎవరిని అడగాలో తెలియక మీరేమైనా సహాయం చేస్తారని వచ్చాను. ఏమిటి, ఉద్యోగమా? నీకా? అసలేం జరిగిందో చెప్పు. భయంగా విస్మయంగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. ఈ ఊళ్ళో మీ బంధువుల ఇంట్లో ఏ పెళ్ళో పేరెంటమో అయితే వచ్చావేమో అనుకున్నాను. అంతేకాని ఇదేమిటి నువ్వు చెప్తున్నది? సునంద తల వంచుకుని కొంగు వేలికి చుట్టుకుంటూ జరిగిందంతా క్లుప్తంగా చెప్పింది. సో సారీ సునంద, నా వల్ల మీ సంసారంలో కలతలు రేగి చివరికి ఇలాంటి స్థితికి దారితీసిందన్నమాట. ఏది జరగకూడదని నేను అనుకున్నానో చివరికి అదే జరిగిందన్నమాట. బాధగా నిట్టూరుస్తూ నుదురు కొట్టుకున్నాడతను. మీరలా బాధపడకండి. మీకు తెలుసు ఆ సంసారంలో నాకు శాంతి లేదు. నా సుఖ సంతోషం వెతుక్కుంటూ నేను ఇలా తెగించి వచ్చేసేయకపోతే ఆ అశాంతితో ఏదో ఒకనాడు నాకు పిచ్చెత్తిపోయేది. ఏదో చెప్పబోయిన అతను ఎవరో వస్తున్న అలికిడై చెప్పడం మానేశాడు. శాంతయ్య వచ్చి కాఫీ కప్పులు తీసుకుని వెళ్ళిపోయాడు. నేను నిన్ను ప్రాణాధికంగా ప్రేమించిన మాట, నీ ప్రేమలో పిచ్చివాడినైపోతానేమో అనుకున్న మాట నిజమే. కానీ నీ సంసారం ఇలా విచ్ఛిన్నం కావాలని నేను ఒక్కనాడు కూడా అనుకోలేదు. అసలు నేను మళ్ళీ ఆ ఊరు రావటం జరిగితే ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో అనే భయంతో నేను అక్కడికి రాకుండా అక్కయ్యకు రాసి పాలెం తోట అమ్మకం ఏర్పాట్లు చేద్దామనుకున్నాను. నా మాట నమ్ముతావా? నమ్ముతాను అన్నట్లు తల ఊపింది సునంద. అతను కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తరువాత మెల్లగా అన్నాడు. నాకిప్పుడు ఒకటే అనిపిస్తోంది. నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళిపోవటమే మంచిదేమో. ఈ సమయంలో నువ్వు క్షమార్పణ కోరుకుంటే మూర్తిగారు తప్పకుండా క్షమిస్తారని నాకు అనిపిస్తోంది. అది ఇంకా ఈ జన్మలో సాధ్యం కాదు. మీరు ప్రయత్నిస్తే నాకు చిన్న ఉద్యోగమైనా దొరక్కపోదు అనే నమ్మకం, ధైర్యం నాకున్నాయి. ఒకవేళ ఆ పని చేయడం మీకు ఇష్టం లేకపోతే చెప్పేసేయండి.
నా తంటాలేవో నేను పడతాను రోషంగా సమాధానం చెప్పింది. కళ్ళెత్తి సూటిగా ఆమె మొహంలోకి చూశాడతను. ఆ కళ్ళల్లో మెరుస్తున్న భావానికి తట్టుకోలేని దానిలా చటుక్కున తలవాల్చుకుని, కానీ మీరొక్క సహాయం మాత్రం చెయ్యాలి. మీరొకనాడు నన్ను ప్రాణాధికంగా ప్రేమించిన మాట నిజమే అయితే ఇవాళ ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ సహాయం తప్పకుండా చేస్తారు. ఏమిటది? ఆమె మాట్లాడిన తీరుకు నవ్వు రాబోయినా ఆపుకుంటూ అడిగాడు. నా పర్సులో ఇప్పుడు ₹1/2 మించి ఒక్క నయా పైసా కూడా లేదు. ఒక్క ₹50 అప్పుగా ఇవ్వండి. నేను ఎక్కడో అక్కడ ఉద్యోగం సంపాదించుకున్నాక అణా పైసలతో సహా మీ అప్పు తీర్చేస్తాను. మీరు హైదరాబాద్లోనే కాదు అమెరికాలో మకాం పెట్టినా సరే మీ అడ్రస్ మాత్రం నాకు ఇవ్వండి. నేను డబ్బు పంపిస్తాను. ₹50 నా దగ్గర లేవంటే నమ్ముతావా? ఇవ్వనంటే ఊరుకుంటావా? ముందు స్నానం భోజనం కానీ నాతో రా, గెస్ట్ రూమ్ చూపిస్తాను. నీ పెట్టే చంద్రమ తెస్తుందిలే అని లోపలికి దారితీశాడు. దక్షిణం వైపున్న విశాలమైన గదిలో ఒక మంచం, పరుపు మీద లేత గులాబీ రంగులో డిజైన్ ఉన్న దుప్పటి, ఒక మూల టేబుల్, 2 కుర్చీలు, అలమారలో 2 అరల్లో పుస్తకాలు, మిగతా 2 అరలు అతిథులు సామాన్ పెట్టుకోవటానికి కాబోలు ఖాళీగా ఉన్నాయి. గదిలో మరో మూల బట్టల స్టాండు. గదిని పరిశీలనగా చూస్తూ సునంద వెళ్ళి కిటికీ దగ్గర నిలబడింది. బయట పెరట్లో కుండీలలో గుత్తులుగా విరగబోసిన గులాబీలు, చేమంతులు, ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్న మల్లె చెట్లు కనిపించాయి. నందగోపాల్ గది చూపించి వెళ్ళిపోయాక సునంద పూల చెట్ల వంక చూస్తూ నిలబడిపోయింది. సునంద ఇంటికి రాగానే కనిపించిన పని మనిషి సునంద పెట్టే ఓ పక్కన పెట్టి తను తెచ్చిన తెల్ల దుప్పటి మడతలు విప్పింది. మంచం మీద అది వరకున్న దుప్పటి తీసేసి ఇది వేస్తూ, స్నానానికి నీళ్లు తెలిపి పెట్టాను అమ్మాయి గారు, మీరు రావచ్చు అంది. ఇప్పుడే వస్తా అని. నీ పేరేమిటి అంది ఏదో ఒకటి అడగాలి అనుకుంటూ. చంద్రమ్మ. పాత దుప్పటి లుంగలు చుట్టి చంకన పెట్టుకుని వెళ్ళిపోయిందది. సునంద స్నానమైంది. శాంతయ్య కాఫీ తీసుకొచ్చాడు. సునంద కాఫీ వద్దంటున్నా వినకుండా అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. సునంద కాఫీ తాగి అల్మార్లోంచి పుస్తకం తీసుకుని చదువుకుంటూ కూర్చుంది. 10 గంటల వేళ గుమ్మం దగ్గర నిలబడి నందగోపాల్ అన్నం తిందాంరా అని పిలిచాడు. అతను అప్పుడే స్నానం చేసినట్లున్నాడు. మరో తెల్లటి ఇస్త్రీ జరీ పంచ లుంగీలా కట్టుకున్నాడు. ఫుల్ హ్యాండ్సు, సిల్క్ షర్టు, చేతులు పైకి మడుచుకుంటున్న అతని వంక కొద్ది క్షణాలు రెప్పవాల్చకుండా చూసింది. మౌనంగా అతన్ని అనుసరించి వెళ్ళి టేబుల్ ముందు కూర్చుంది సునంద. అప్పటికే 2 వెండి కంచాలలో అధరువులు వడ్డించి ఉన్నాయి. వీళ్ళు కూర్చోగానే కాంతయ్య వేడివేడి అన్నం తీసుకుని వచ్చాడు. అతను వడ్డిస్తుంటే నందగోపాల్ అన్నాడు, నరసాపురంలో మా వాళ్ళున్నారని చెప్పాను కదూ, వాళ్ళమ్మాయి సునంద. సరే, ఇతని పేరు శాంతయ్య, తెలుసుగా పేరు. ఆ శాంతం మనిషి మాత్రం మన వాళ్ళు దీపావళికి తిప్పుడు పొట్లం చేస్తారు చూడు, అది నయం. శాంతయ్య నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. సునంద పెదవులు బిగబట్టి నవ్వుకుంటూ తలంచుకుని అన్నం కలుపుకోవడం మొదలుపెట్టింది. గుత్తి వంకాయ కూర, క్యాబేజ్ కూర, కొబ్బరికాయ పచ్చడి, పప్పు పులుసు శాంతయ్య వంట అమృతంలా ఉందనిపించింది. ఆవురావురమంటూ 2 ముద్దలు ఎక్కువ తిని చెయ్యి కడుక్కుంది. నందగోపాల్ మేడ మీదకి వెళ్ళిపోయాడు. సునంద తన గదిలోకి వెళ్ళిపోయింది. నీకెందుకు, క్షణాల మీద నీకు ఉద్యోగం ఇప్పించే పూచి నాది అని అంటాడని నేను అనుకున్నాను, కానీ అతను ఆ మాటే చెప్పటం లేదు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళిపోతాడేమో, సాయంకాలం వచ్చి తాపీగా మాట్లాడతాడేమో. ఈ పాటికి అక్కడ వాళ్ళేం చేస్తుంటారో, పాప ఎలా ఉందో. ఆయన మామూలుగా ఆఫీస్కి వెళ్తారా? ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళాను అని అడిగితే పని మనిషికి వాళ్ళకి ఏం చెప్తారో. చంటి పిల్లనైనా తీసుకువెళ్లకుండా పుట్టింటికి వెళ్ళానంటే ఏమనుకుంటారో. అది సరే, ఇవాళ కాకపోతే 4 రోజుల తర్వాతనైనా నేను రాజమండ్రి వెళ్ళలేదన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది కదా, అప్పుడు అందరూ ఏమనుకుంటారో. నాకు ఉద్యోగం దొరకగానే పాపని పంపించమని ఉత్తరం రాస్తే ఆయన వెంటనే పంపిస్తారో, లేకపోతే ఏమైనా పేచీ పెడతారో. ఒకవేళ పంపిస్తే మాత్రం పసిపిల్లని ఒక్కదాన్ని ఇంట్లో ఉంచి నేను ఆఫీస్కి ఎలా వెళ్ళగలను? అంత పరువు తక్కువ పనిచేసి ఇంకా ఏ మొహం పెట్టుకుని పాపనిమ్మని అడుగుతున్నావు అని అంటారేమో. అసలు నేను చేసింది పరువు తక్కువ పని ఎలా అవుతుంది? ఇష్టం లేని భర్తతో విధి లేనట్లు కాపురం చేసే కంటే ఆ బంధాన్ని వదిలేసి తన బ్రతుకు తాను బ్రతకగలిగే హక్కు ఆడదానికి ఈ 20వ శతాబ్దంలో కూడా లేకపోతే ఇంకా ఎప్పటికీ ఈ బానిసత్వం వదిలేటట్లు? ఏ ఆడదైనా తన చేతనైన ఉద్యోగం చేసుకోవచ్చు, లేకపోతే తన మనసుకి నచ్చినవాడు కనిపిస్తే పెళ్లి చేసుకోవచ్చు. అంతేకాని పెద్దలు చేశారు కదా అని ఆ పెళ్లికి ఆ బంధానికి కట్టుబడే ఉండాలి అనటంలో అర్థమేముంది? కిటికీ ఊచలికి తల ఆనించి ఎటో చూస్తూ ఆలోచనలో మునిగిపోయి ఉన్న సునంద తలుపు చప్పుడు కావటంతో తల తిప్పి చూసింది. వారగా ఉన్న తలుపులు తెరుచుకుని లోపలికొచ్చిన నందగోపాల్ మళ్ళీ వాటిని అలాగే మూశాడు. వక్కపొడి వేసుకున్నావా? లేదు. ఇక్కడి డబ్బా ఏమైంది అంటూ అలమారలో చూసిన అతను టేబుల్కి ఒకవైపున క్రింది దాకా ఉన్నారా తలుపు తెరిచాడు.
అటే చూస్తున్న సునంద ఒక్కసారి కళ్ళు రెండు ఇంకా వెడల్పు చేసుకుంది. అతను అదోలా నవ్వుతూ దీన్ని కూడా ఇందులో పడేశారంటూ ఒక్కపుటి డబ్బా బయటికి తీసి దాని మూత తీసి కాస్త పొడి మునివేళ్లతో వేసి సునందకివ్వబోయాడు. అక్కర్లేదన్నట్లు తల ఊపింది సునంద. ఏం విస్కీ సీసాలకు తగిలి అపవిత్రం అయిపోయిందనా? అల్లరిగా నవ్వాడతను. ఆహా, అదేం కాదు, నాకు అలవాట్లేదు. నేను నమ్ముతానేనా? నిజంగానే నాకు అలవాట్లేదు, పోనీ ఇటివ్వండి అంటూ చేయి చాపింది. బలవంతం ఏం లేదులే అని తీసిన పొడి తన నోట్లో వేసుకుని డబ్బా టేబుల్ మీద పెడుతూ ఎంతసేపు అలా నిలబడతావు, ఇలా కూర్చో అని కుర్చీ చూపించి మరో కుర్చీలో తను కూర్చున్నాడు. సరే, ఇంక అసలు సంగతికొద్దాం. ఇంటికి తిరిగి వెళ్లే ఉద్దేశం అని అతను అంటూ ఉండగానే ఎంత మాత్రమూ లేదు అంది సునంద. ఇప్పుడు నీకు ఉద్యోగం చూపించమంటావు? అవును. ఎన్నాళ్ళు ఇలా ఉండాలని? చచ్చేంత వరకు. పోనీ ఆ ఉద్యోగం నా దగ్గరే చేయకూడదు? సునంద తలెత్తి ఒక్కసారి అతని వంక చూసింది. అతని హాస్యానికి ఆ మాట అన్నట్లుగా అనిపించలేదామెకి. నాకు టైపు రాదు, మెల్లిగా నేర్చుకోవాలి. ఈలోగా మీ కొత్త బిజినెస్లో ఆఫీస్ ఫైళ్ళు అవి చూడగలను ఉత్సాహంగా అంది. నేను తల్లి తండ్రి భార్యా పిల్లలు ఎవ్వరూ లేని ఒంటరిగాడిని. నువ్వు ప్రస్తుతం ఒంటరిదానివి. మనిద్దరిని చూసి ఈ లోకం ఏదైనా అనుకుంటే. సునందకి చిరాకేసింది, దుఃఖం వచ్చింది. పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం అన్నట్లుంది ఉదయం నుండి అతని ధోరణి. ఎంతో సహాయం చేసేవాడిలా సానుభూతితో మాట్లాడటం, మళ్ళీ అంతలోనే ఓ ధర్మ సందేహం లేవదీసి తనని ఇంటికి వెళ్ళిపోమని సలహా ఇవ్వటం. అనుకుంటూ చివ్వున లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. మీ సహాయం నాకు అక్కర్లేదు, నా దారిన నన్ను పోనివ్వండి అందామనిపించింది. కానీ పర్సులో ఉన్న ₹1 కాసు ఆమె పౌరుషానికి కళ్ళెం వేసి నిలిపింది. నాకు మీరు ఉద్యోగం చూపించక్కర్లేదు, ఆ అప్పేదో ఇచ్చి పంపించండి, నా దారి నేను వెతుక్కుంటాను అంటూ చివ్వున తల తిప్పి చూసింది. నందగోపాల్ కుర్చీలో లేడు. నాకొక్కటే అనిపిస్తోంది తన వెనక నుండి వచ్చిన మాటలు విని. ఏమిటది అంది విసుగ్గా. ఇటు తిరుగు మరి చెప్తాను అంటూ ఆమె తిరిగే వ్యవధి అయినా ఇవ్వకుండా తనే చటుక్కున ఆమె భుజం పట్టుకుని తన వైపు తిప్పుకుని మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. అతి మృదువుగా లాలిత్యంగా వినిపించిన ఆ మాటలు యథార్థంగా అతనన్నవేనా, లేక తాను ఊహించి పగటి కలలు కనటం లేదు కదా అన్నట్టు భయంగా భావశూన్యంగా ఎలాంటి ప్రతిస్పందన లేకుండా అతని వంక చూసింది. ఏమిటి అలా చూస్తున్నావు? నా మాటలు నమ్మలేకపోతున్నావా? నిజం నందు, నేను చెప్పింది నిజం. నీ సంసారం ఇలా కావాలని నాకై నేను కోరుకోకపోయినా దీనికి పరోక్షంగా బాధ్యుడిని నేనే అని నాకు తెలుసు. ఇలాంటి స్థితిలో ఇల్లు విడిచి వచ్చిన నిన్ను నేనింక దూరం చేసుకోలేను. ఈ క్షణం నుండి నువ్వు నాదానివి. రోజుల తరబడి గుండెలలో ఇముడ్చుకున్న అనురాగం ఆ క్షణంలో అతని గొంతులో చూపులో వెల్లువలా పొంగొస్తుంటే దాన్ని ఎదుర్కొనే శక్తి లేనట్లు చటుక్కున్న అతని గుండెల్లో తలదాచుకుంది సునంద. ఆమె ఆంతర్యంలో పొరలు పొరలుగా పేరుకుపోయిన అశాంతి, బెదురు, సంకోచం అన్నీ ప్రక్షాళితం అయిపోయేలా కన్నీళ్లు పొంగి వస్తుంటే అలాగే అతన్ని చుట్టేసి జలజల కన్నీళ్లు కార్చేసింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న అతను కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత ఆమె భుజం మీద గడ్డమానించి చెవిలో రహస్యం చెప్తున్నంత మెల్లిగా మృదువుగా చెప్పటం మొదలుపెట్టాడు. మన హైదరాబాద్ ప్రయాణం మరో 4 రోజులు పోస్ట్పోన్ చేసుకుందాం. రేపే ఇక్కడి నుంచి బయలుదేరి తిరుపతికో వెళ్ళి ఆ పెళ్లి తంతు ముగించుకొని అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్దాం. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో భార్యాభర్తలు విడిపోవడానికి చట్టం అనుమతించిన నీ విషయంలో రమణమూర్తి గారి నుండి విడాకులు దొరికే అవకాశం తక్కువ. అందుచేత మనది చట్టవిరుద్ధమైన వివాహమే అవుతుంది. అయితే దానివల్ల మనకి ముందు ఏ ఇబ్బందులైనా వస్తాయని కానీ, మూర్తిగారు మన మీద కోపంతో మనల్ని రచ్చకేడుస్తారని కానీ నేను అనుకోవటం లేదు అని హఠాత్తుగా అప్పుడే గుర్తుకొచ్చి, అది సరే, నువ్వు ఇక్కడికి వస్తున్నట్లు ఆయనకు తెలుసా అన్నాడు. ఇక్కడికి వస్తానని మొదట నేనే అనుకోలేదు. రాజమండ్రి వెళ్లాలనే బయలుదేరాను. వాళ్లతోనూ అదే చెప్పాను. కానీ తరువాత అనిపించింది, వారిని వదిలి వచ్చి ఉద్యోగం చేసుకుంటానంటే అమ్మ వాళ్ళు ఒప్పుకోరు సరికదా. నా కాళ్ళు చేతులు కట్టయినా సరే నన్ను మళ్ళీ తీసుకువెళ్ళి ఆయన దగ్గరే దిగబెడతారు. అందుకే ఆ ప్రయాణం మార్చుకుని ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకున్నాను. ఇవాళ కాకపోతే రేపైనా నేను రాజమండ్రి వెళ్ళలేదని వాళ్ళకి తెలుస్తుంది. ఇంకప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఉంటానని అంతా ఊహించుకుంటారు. తనని ధిక్కరించి ఇల్లు విడిచి వచ్చేసిన నా మీద వారికి కోపం, అసహ్యం తలమునకలుగా వస్తాయన్నమాట నిజమే. కానీ నా మీద పగ సాధించాలని వారు కోర్టుకు వెళ్తారన్నమాట మాత్రం కల్లా. భరించలేనంతటి ద్వేషంలో నన్ను గురించి ఆలోచించటం కూడా మానేస్తారు అంది దూరంగా ఎటో చూస్తూ. మరో విషయం, నువ్వు ఇంతకుముందు డ్రాయర్ అరలో చూశావు. నేను పచ్చి తాగుబోతుని కాదు. కానీ స్నేహితులతో కంపెనీకి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను. క్లబ్బుకు వెళ్తాను, పేకాడుతాను.
అన్ని సరదాలు ఉన్నాయి అంతే. అయితే ఏదీ వ్యసనంగా మారలేదు. ఏ అలవాటుకైనా మనిషి బానిసగానంత వరకు ఆ అలవాట్లోనూ సరదాలోనూ ఎలాంటి తప్పు లేదని నా అభిప్రాయం. మరి నాలాంటి వాడిని భరించటం, నాతో జీవితం పంచుకోవటం నీకు ఇష్టం లేకపోతే... నందగోపాల్ వాక్యం ఇంకా పూర్తి కాలేదు. సునంద చివ్వున తలతెప్పి సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ, నన్ను పరీక్షించాలనుకుంటున్నారా, లేకపోతే భయపెట్టాలని చూస్తున్నారా అంది. ఆ చిరాకు చూస్తే అతనికి నవ్వొచ్చింది. అతని నవ్వు చూసి ఆమె మూతి ముడుచుకుంది. నువ్వు అలా కోపం తెచ్చుకుంటే కాదు, ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు మరోసారి ఆలోచించుకోవటం మంచిదని చెప్తున్నాను. నా సుఖం కోసం, సంతోషం కోసం కొన్ని విషయాలు నీ నుండి మరుగున పరిచానని, తరువాత మనిద్దరిలో ఎవ్వరూ బాధపడే పరిస్థితి రాకూడదు అన్నాడు తను అనునయంగా. మన బలహీనతలని గురించి మనం ఇంకా ఆలోచించటం మానేస్తేనే బాగుంటుంది. మీ చల్లని నీడలో చోటు దొరకటమే నా అదృష్టంగా భావిస్తున్న సమయంలో నాకు మీరింకేమీ గుర్తు చేయొద్దు. మీరు చెప్పినా నేను వినను అంది. తిరుపతిలో వివాహం చేసుకుని తిన్నగా హైదరాబాద్ వెళ్లారు సునంద, నందగోపాల్. ఇన్నాళ్ళు ఏకాకిగా మిగిలిపోయిన అతను మళ్ళీ ఒక ఇంటివాడైనందుకు పార్వతీశం గారు, భార్య చాలా సంతోషించారు. 10 మంది కొడుకులు కూతుళ్ళు కలిగిన తన స్నేహితుడి వంశం 1000 ఏళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వ్యాపార విషయాలన్నీ అతనికి అప్పగించి ఆయన, భార్య తమ స్వగ్రామం వెళ్ళిపోయారు. ఆస్తి విషయాలు చక్కదిద్దుకోవటానికి నందగోపాల్, సునంద మరోసారి బెజవాడ వచ్చారు. మందాకినీదేవి ప్రమేయం లేకుండా అక్కడి రైతుతోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి పాలెంలో పొలం అమ్మేశారు. ఊరు విడిచి దూరంగా వెళ్ళిపోతున్న స్నేహితుడికి, భార్యకి నందగోపాల్ స్నేహితులు టీ పార్టీలు, డిన్నర్ పార్టీలు ఏర్పాటు చేశారు. అతను కొన్ని కుటుంబాల వారికి తన పెళ్లి విందు చేశాడు. అన్ని పార్టీలలోనూ మిసెస్ నందగోపాల్గా సునంద ప్రత్యేకమైన గౌరవం, ఆదరణ పొందటమే కాకుండా అందరి మెప్పు, పొగడ్తలకి కేంద్రమైపోయింది. ఆ తరువాత ఒక వారం రోజులు హైదరాబాద్లో వ్యాపార వ్యవహారాలను చూసుకున్నాక 1 నెల రోజుల పాటు భార్యాభర్తలు ఉత్తర హిందూ దేశమంతా తిరిగొచ్చారు. సునందకి ఏ విషయాన్ని గురించి ఆలోచించడానికి కూడా వ్యవధి లేనంత హడావిడిగా కాలం గడిచిపోతోంది. ఊపిరి సలపనంత ఉక్కిరి బిక్కిరిగా ఎన్ని కార్యక్రమాలు పెట్టుకున్నా ఏదో వేళప్పుడు కవితని గురించిన జ్ఞాపకాలు మాత్రం సునందని కలవరపెడుతుండేవి. అదేం చేస్తుందో, ఎలా ఉందో అని తలుచుకుంటుంటేనే సునంద కళ్ళు చెమ్మగిల్లేవి. కవితని మనం తెచ్చుకుందామని ఏ రోజుకు ఆ రోజు నందగోపాల్ని అడగాలనుకుంటూ ఇవాళ కాదు రేపడుగుతాను అని వాయిదాలు వేసుకోవటంతో 4 నెలలు గడిచిపోయాయి. అవాళ ఉదయం డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని తలదూవుకుంటోంది సునంద. ఆమె వెనకే నిలబడి షేవ్ చేసుకుంటున్నాడు నందగోపాల్. ఏదో ఆలోచిస్తున్న సునంద మనసుకి ఒక అనుమానం లాంటిది తట్టింది. ఆ ఊహలోనే ఆమె చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. అప్రయత్నంగా తల క్రిందికి జారిపోయింది. ఏమిటిది, నీలో నువ్వే నవ్వుకుని మురిసిపోతున్నావు? ఆమె ప్రతిబింబాన్ని అడిగినట్లే అడిగాడతను. ఏం లేదు, జాజిమాల తలలో తురుముకుంటూ అంది. చెప్పబోయ్, ఏదో ఉందని నీ మొహమే చెప్తుంటే లేదని మురిపిస్తావేం? కొన్నాళ్లు పోయాక అంటూనే అక్కడి నుంచి లేచి మంచం మీద తలగడలు కానుకొని కూర్చుని సగం చదివిన నవల చేతిలోకి తీసుకుంది. అతను రేజర్ పక్కన పెట్టి మరోసారి ఆమెను అడుగుదామని వెనక్కి రాబోతుంటే ఫోన్ మోగింది. అది రిసీవ్ చేసుకుని మాట్లాడి ఇప్పుడే వెళ్దామని యువతల వారికి చెప్పి రిసీవర్ పెట్టేసి హడావిడిగా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అతను స్నానం చేసి రెడీ అవుతుండగానే సునంద కిందకు వెళ్ళి వంటవాడి చేత టిఫిన్ టేబుల్ మీద రెడీగా పెట్టించింది. ఇద్దరూ టిఫిన్ తీసుకున్నాక అతను బయటికి వెళ్ళిపోయాడు. ఆమె మేడ మీదకి వెళ్ళిపోయి పుస్తకం చేతిలోకి తీసుకుంది. అయితే మనసు మాత్రం దాని మీద లేదు. నా అనుమానం నిజమే కావచ్చు. అంటే ఇంకో 7 నెలల్లో కవితకి చెల్లెలో తమ్ముడో పుడతారన్నమాట. ఈ పరిస్థితిలో కవితని ఇక్కడికి తెచ్చుకుంటాను అని అడగటం ఎంతవరకు సమంజసంగా ఉంటుంది? అసలు నేను అడిగి ఈయన ఒప్పుకుంటారా అన్నది మొదటి ప్రశ్న. ఈయన ఇష్టపడినా ఆయన పంపిస్తారా అన్నది మరో ప్రశ్న. ఒకవేళ అన్నీ నా ఇష్ట ప్రకారమే జరిగినా కవితకి ఈ ఇంట్లో ఎలాంటి స్థానం ఉండాలి అన్నది ముఖ్యంగా ఆలోచించాలి. తన పిల్లలతో సమానంగా ఈయన కవితని అభిమానించగలరా? ఎంత చదువు, సంస్కారము, ఔదార్యము ఉన్నా సవతి పిల్లల పట్ల అదొకలాంటి చిన్నచూపు చూపించే ఆడవాళ్లను గురించి ఎన్నోసార్లు విన్నాను నేను. మరి ఈయనకి మాత్రం అలాంటి హెచ్చు తక్కువలు ఉండవా? పోనీ ఉండవనుకుందాం. ఎప్పటికైనా నిజం తెలిస్తే పిల్లల మనస్సులు ఎలా రియాక్ట్ అవుతాయి? ఈ ఇంట్లో ఈ తండ్రి దగ్గరే తమకే ఎక్కువ హక్కు ఉందనే సుపీరియారిటీ కాంప్లెక్స్ వీళ్ళకి ఎవరి దయాధర్మం కిందో బతకవలసి వచ్చిందనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దానికి కలిగితే అప్పుడు నేనేం చెయ్యాలి? సునంద పుస్తకం మూసేసి కళ్ళు మూసుకుంది ఆలోచిస్తూ. వారు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, ఆమెకి పిల్లలు పుడతారు. అప్పుడు అక్కడ మాత్రం కవితకి ఎలాంటి అనాదరణ జరగదనే నమ్మకం ఏమిటి? అది అక్కడే సుఖంగా ఉంటుంది అన్న భరోసా ఏమిటి? ఇక్కడైతే కంటికి రెప్పలా నేను చూసుకుంటాను.
కనుక దానికి ఏమంత కష్టం ఉండదు. కానీ ఆయన పంపిస్తారా? ఒకనాడెప్పుడో ఎవరి విషయమో అడుగుతున్నట్లు యథాలాపంగా అడిగినట్టు నేను వీరిని అలాంటి ప్రశ్న వేసినప్పుడు పిల్లలు తండ్రికే చెందుతారని సమాధానం చెప్పారు. ఆ తండ్రి ఇంటి పేరుతో గోత్రంతో అతని ఆస్తికి వారసులై ఆ వంశానికి చెందిన వారే అవుతారట. చట్టరీత్యా అక్కడ ఉండవలసి రావడం ఒక్కటే కాదు, గట్టిగా ఆలోచిస్తే ఆ ఇంట్లో అలాంటి వాళ్ళకి నైతికంగా మానసికంగా ఒకలాంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుంది. సవతి తల్లి సరిగ్గా చూసినా చూడకపోయినా, తండ్రి ఆ పిల్లల విషయం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, వాళ్ళకి వ్యక్తిగతంగా ఎలాంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకపోయినా మేము పరాయి వారి దగ్గర ఉండటం లేదు. ఈ వంశాలకు వారసులం మేం, ఈ ఇంటికి చెందిన వాళ్ళం అన్న తృప్తి ఒక్కటైనా మిగులుతుంది వాళ్ళకి. తల్లి కొత్తగా పెళ్లి చేసుకున్న ఇంట్లో వాళ్ళని ఎంత అపురూపంగా చూసుకున్నా అది వాళ్ళకి పరాయి చోటే అవుతుంది. అయితే ఆడపిల్ల కాబట్టి ఎప్పటికైనా ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే కనుక కవిత విషయంలో ఈ స్థలం మార్పు అంత బాధాకరం కాకపోవచ్చు. అందులోనూ ఇంకా పసిపిల్లే కనుక ఇప్పుడే తెచ్చేసుకుంటే ఈ ఇంటికి ఈ వాతావరణానికి అలవాటు పడిపోవటం తేలిక. ఏదైనా అంతే, చిన్న మొక్కని స్థలం మార్చి మరో దగ్గర పాతినా అది అక్కడే వేళ్ళు నీ చెట్టుగా పెరుగుతుంది. అదే పెద్ద వృక్షాన్ని పెకిలించి మరో దగ్గర పాతాలంటే అది బ్రతకనే బ్రతకదు. మనుష్యులు అలాగే. కానీ నోరు మేధస్సు లేని చెట్టు చేమలకి మనిషికి ఈ పోలిక ఎలా కుదురుతుంది? అప్పటి మట్టుకి కవిత ఈ ఇంటికి ఈ మనుషులకి అలవాటు పడిపోయినా ఊహ తెలిసాక నిజం తెలుసుకుంటే అప్పటిది ఎలాంటి క్షోభకి గురి కాకుండా శాంతిగా బ్రతకగలదా? దాన్ని ఇక్కడికి తెచ్చి చేజేతులా నేనే దాన్ని బాధ పెట్టిన దాన్ని అవుతానేమో. సునంద ఆలోచనలకి అంతూ దరి కనిపించటం లేదు. చివరికి ఆలోచించడానికి కూడా శక్తి లేని దానిలా కళ్ళు మూసుకుని పడుకుంది. గుండెలలో నుంచి అవ్యక్తమైన దుఃఖోద్వేగం ఉబికి వస్తుంటే ఏడవటానికి కూడా శక్తి లేని దానిలా సొమ్మసెల్లి పడుకుండిపోయింది. చాలాసేపటి తరువాత నందగోపాల్ కారు కాంపౌండ్లోకి వచ్చి ఆ సబడికి లేచి కూర్చుని గబగబా బాత్రూంలోకి వెళ్ళి చన్నీళ్లతో మొహం కడుక్కొని వచ్చి చిరునవ్వుతో అతనికి ఎదురెళ్ళింది. ఉదయం తను వెళ్లేసరికి మంచుకు తడిసి అప్పుడే విచ్చుకుంటున్న గులాబీలా ఉన్న సునంద మొహం ఇప్పుడు గుర్తించలేనంతగా వాడిపోయి ఉండటం గమనించి ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు. సునందకు తెలియకుండానే ఆమె చిరునవ్వులో సిగ్గుదొంతరలు దోబూచులాడాయి. అప్రయత్నంగానే ఆమె తల బిడియంగా క్రిందికి వాలిపోయింది. నందగోపాల్ చటుక్కుని చేయి చాచి ఆమెను దగ్గరకు తీసుకుని చెవిలో గుసగుసలాడాడు. అమ్మాయా అబ్బాయా అంటూ దోసిట్లో మొహం దాచుకుని అక్కడి నుంచి పారిపోయింది సునంద. కథ కొనసాగుతుంది.